అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. గత నెల రోజుల ముందు వరకు తమిళనాడు ఎన్నికల గురించి జరిగిన హడావుడి అంతా చూసాం. కట్ చేస్తే నెల రోజుల తర్వాత తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు. అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి వి ద పీపుల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తీసుకొని దాని ద్వారా ఉద్యమిస్తాం, రాజకీయంగా భవిష్యత్తులో పోటీ చేస్తామనేది ఆయన చెప్తున్నది. బీజేపీకి రాజీనామా చేశాడు, కానీ బీజేపీకి దూరంగా జరగలేదు. అమిత్ షా మోడీ నుంచి బీజేపీ నుంచి దూరంగా జరిగే అవకాశం కూడా లేదు అనేది విశ్లేషణలు. అన్నామలై ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన 24 గంటల్లోనే 18 లక్షల మంది అన్నామలైకి ఫాలోవర్స్గా వచ్చేశారు. ఎందుకు ఈ స్థాయి ఫాలోయింగ్ అన్నామలైకి వచ్చింది? బయటికి రాగానే రజనీకాంత్ పాత్ర ఏంటి అన్నామలైతో కలిసి? నిజంగా రజనీకాంత్ అన్నామలై ఆర్గనైజేషన్ లేకపోతే ఈ ఉద్యమ కార్యాచరణ వెనుక ఉన్నాడా? ఉంటే ఎందుకు ఉన్నాడు? వీళ్ళు కలిసి ఏం చేయబోతున్నారు తమిళనాడు రాజకీయాల్లో? ఒక పక్క డిఎంకే, ఒక పక్క టీవీకే. అన్నా డిఎంకే కాస్త పరిస్థితి అటు ఇటుగా ఉంది. డిఎంకే బలంగా ఉంది, టీవీకే బలంగా ఉంది. మరి ఈ ఆల్టర్నేటివ్ అని చెప్పుకుంటున్నటువంటి అన్నామలై ఉద్యమం ఎటువైపుకి? భరద్వాజ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మాతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. ఈ ఉద్యమం ఎటువైపుకి? ఈ ఉద్యమ రూపం ఏంటి అనుకోవాలి? ఈ ఉద్యమంలో కలిసే వాళ్ళు ఎవరు అనుకోవాలి? అంటే అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ముఖాలు రెండు. ఒకటి, రజనీకాంత్ గారి వైఫ్, ఆవిడ ఆల్రెడీ ఇందులోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది ఇంకా రాజకీయ పార్టీగా ఉంటామా లేకపోతే సంస్థగా ఉంటామా అనే ఒక కన్ఫ్యూజన్తో ఆవిడ ప్రకటన నడిచింది. కానీ ఈయనైతే క్లారిటీ ఇచ్చాడు. అన్నామలై మేము ఎన్నికల్లో పోటీ చేస్తాము అని చెప్పాడు. ఆయన చెప్పేశాడు కాబట్టి ఇంకా విషయానికి సంబంధించిన అనుమానాలు అక్కర్లేదు. అవును కదా, అది పొలిటికల్ పార్టీగానే ఆవిర్భవిస్తుంది. అయితే మహిళా రంగానికి సంబంధించి కొంత సేవా దాన్ని నేను ఎంచుకుంటున్నాను అని ఆవిడ చెప్పారు. కానీ ఆవిడ రావటము ఇదంతా కూడా రజనీకాంత్ ఆశీర్వాదం ఉంది దీనికి అనేది ప్రజలకి కన్వే కావటం కోసం ఆవిడ వచ్చారు. ఆవిడకి ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండి రావటం కాదు. ఇది ప్లాంటెడ్గానే జరుగుతోంది, స్క్రిప్టెడ్ ప్రోగ్రామే. ఈయనకి సంఘ్ పరివార్ పునాది ఉంది. ఎవరికి? అన్నామలైకి ఉంది. ఆయన అక్కడి నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా రకరకాల ప్రాంతాలు తిరిగాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం కూడా ఉంది. అందులో భాగంగానే ఇతనైతే మోటివేట్ చేయగలడు అని అతనికి బీజేపీ పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. నిజానికి ఆయన టెన్యూర్లో ఆయన బీజేపీ ఓట్ బ్యాంకును రైజ్ చేసిన మాట వాస్తవం. తమిళనాడులో కంపారిటివ్గా అంతకు ముందున్న పరిస్థితి నుంచి బెటర్ పొజిషన్లోకి బీజేపీని తీసుకురాగలిగాడు. అతను తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా అతను డైల్యూట్ చేసి ఆయన స్థానంలోకి నాగేంద్రాన్ని తీసుకొచ్చారు. డైల్యూట్ చేశారా? డైల్యూట్ చేసి అన్నట్టుగా కనిపించింది మనకి సీన్. కానీ డైల్యూట్ చేయలేదు, నేనే బయటకు వచ్చాను అని ఈయన చెప్తున్నాడు అన్నామలై. నిజం కూడా అది. ఏది 2025 డిసెంబర్లోనే, అంటే ఎన్నికలకి 3-4 నెలల ముందే చెప్పేశాడు ఈయన. అంటే ఆయన వెర్షన్ మాత్రమే. నేను చెప్పేశాను, నాకు సొంత ఎజెండాతోనూ తమిళనాడు ఆకాంక్షల మేరకు కదలాలని ఉంది అనేది చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. జాతీయ పార్టీలు ఇలా కాకుండా తమిళ ప్రజలకి నేను ఏదో చేయాలి. నేను రైతు బిడ్డగా నేను అనేక బాధల్లో నుంచి చదువుకుని ఎదిగాను. మా కుటుంబం చాలా పెద్దది. ఈ వివరాలన్నీ చెప్పాడు ఆయన ప్రపంచం ముందు. చెప్పి నేను చేయాల్సింది ఇంకేదో ఉంది, ఆ ఇంకేదో ఉంది కాబట్టి నేను బయటకు వచ్చాను. ఇందులో బలవంతమేం లేదు, నేను చాలా పద్ధతిగా చెప్పేసి వచ్చాను అని చెప్పాడు. చెప్పి తమిళనాడు ప్రజలకు ఉండే ఆత్మగౌరవం, ఆ ఆత్మగౌరవంతోనే నేను చెప్పి బయటకు వచ్చానని చెప్పాడు ఆయన. చెప్పి ఇలా ఆత్మగౌరవము బీజేపీలో నుంచి బయటకు రావటము లింక్ చేసి జనాలకి సూటిగా తగిలేలాగా ఒక ఆర్గ్యుమెంట్ను తయారు చేసుకుని మాట్లాడుతున్నట్టుగా అనిపించాడు ఆయన. కానీ ఆయనలో
ఆ పాత భావజాలం అంటే ఆయన బ్రాటప్ నుంచి ఆయన నడిచినటువంటి దారి ఉంది సంఘ్ పరివార్తో. ఆ దారి యథాతథంగానే ఆయనలో ఉంది అనేది అర్థమవుతూనే ఉంది. రజనీకాంత్తో లింక్ అవ్వడంతో అనేక అనుమానాలు బయట. రజనీకాంత్ గతంలో పార్టీ పెట్టాలనుకున్నప్పుడు కూడా అన్నామలై నేను వెళ్ళి మాట్లాడాను ఆయనతో అని చెప్తున్నాడు ఇప్పుడు. అవును. రజనీకాంత్ పార్టీ పెట్టాలి అనుకోవడం వెనకాల సత్యనారాయణ అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన రజనీకాంత్ ఫ్రెండు, ఫిలాసఫరు, గైడు అన్నీ ఆయనే. ఆయనకి పొలిటికల్ పార్టీ పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది. ఆయనే అభిమానుల్ని కూర్చోబెట్టి మాట్లాడాడు, రజనీకాంత్తో మాట్లాడించాడు, కన్విన్స్ చేశాడు. పార్టీ పెట్టేస్తున్నామని డేట్ అనౌన్స్ చేశారు. ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకున్నారు. 100 అనుమానాలు చెప్పాడైనా ఈయన్ని కన్విన్స్ చేయలేక ఆయన కూడా వదిలేశాడు. ఇప్పుడు కూడా నేరుగా రజనీకాంత్ లైవ్లోకి రావడం లేదు. అవును. ఆయన మొన్న ఎన్నికల రిజల్ట్స్ వస్తున్న సమయంలో అంటే విజయ్ నెమ్మదిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతున్నాడు, డిఎంకే డౌన్ఫాల్ మొదలైంది, తను పోటీ చేసిన నియోజకవర్గంలోనే స్టాలిన్ ఓడిపోయాడు. అప్పటికి ఆ ఇండికేషన్స్ వచ్చేసిన తర్వాత రజనీకాంత్ వెళ్ళి స్టాలిన్ని కలిసి మాట్లాడి వచ్చాడు. ఎందుకు వెళ్ళాడు, ఏమిటి ఇంట్రెస్టు, ఏం మాట్లాడాడు అనేది ఆయన చెప్పలా మీడియాకి. లోపల నుంచి కూడా బయటకు రాలా. కానీ బయట ప్రచారం జరిగిన విషయం ఏంటంటే ఎన్డీఏ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే, బీజేపీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన వెళ్ళి స్టాలిన్ని కన్సోల్ చేశాడు రజనీకాంత్ అనేది. ఆ పర్టికులర్ టైంలో వచ్చింది డిఎంకే ఏడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విధంగా రజనీకాంత్ మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్ళాడని కదా అప్పుడు చర్చించారు. అది బయట మాట్లాడుకున్నారు. ఓకే, వాళ్ళిద్దరూ కలిసి ఏదో చేయబోతున్నారు అని. అది సాధ్యం కాదు అనే విషయం అర్థమైంది జనాలకి. ఓకే. అయితే స్టాలిన్ గారి కోరిక ఏమిటి, ద్విముఖ పోటీయే ఉండాలి. ఆయనకి చాలా క్లియర్గా టీవీకే ఎమర్జ్ అవుతోంది అనేది అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఏడీఎంకే ఆర్ టీవీకే రెండే ఉండాలి, డిఎంకేకి అపోనెంట్గా. కాబట్టి టీవీకి ఎమర్జ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏడీఎంకే అవతారం చాలిస్తే సరిపోతుంది. చాలిస్తే ద్విముఖ పోటీగా ఉంటుంది, ఐదర్ టీవీకే ఆర్ డిఎంకే ముఖాముఖి. ద్విముఖ పోటీ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ జనాలు ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని గెలిపిస్తారు. గతంలో డిఎంకే ఏడీఎంకేల మధ్య నడిచిన విజయం దోబూచులాట వీళ్ళిద్దరి మధ్య జరిగితే తన కొడుకు రొటేషన్లో ముఖ్యమంత్రి అవుతూ ఉంటాడు. ఆయనకు ఆల్రెడీ 78 వచ్చేసాడు స్టాలిన్. కాబట్టి కుమారుణ్ణి నిలబెట్టాలి. ఇప్పుడు ఈ రొటేషన్లో కొడుకుని నిలబెడదాం అనేది ఆయన తాపత్రయం. అందుకని ఆయన వాంటెడ్గానే ఇండియా కూటమి నుంచి పక్కకి జరిగాడు. వాంటెడ్గా జరగటం ఏంటి సార్? స్టాలిన్తో సంప్రదింపులు లేకుండానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళి టీవీకేకి మద్దతు ప్రకటిస్తే కదా. కాంగ్రెస్ ప్రకటించేసింది. కాంగ్రెస్ టీవీకేకి మద్దతు పీసీసీ నుంచి ప్రకటింపజేసింది. చేసినప్పుడు అది ఎప్పుడు చేయాలి? పొత్తులో ఉన్నప్పుడు. అవునండి. అంటే ఏఐసిసి ప్రకటనగా చేయాలి యాక్చువల్గా. ఏఐసిసి ప్రకటన చేయాలి ఎప్పుడు? స్టాలిన్తో మాట్లాడిన తర్వాత. అదే మాట్లాడలేదు కాబట్టి పీసీసీ డెసిషన్గా బయటికి డిస్క్లోజ్ చేశారు. అవును, వ్యూహాత్మకంగానే. ఆయన ఏం మాట్లాడలే. ఆ తర్వాత వాళ్ళు ఓకే చెప్పారు. ఓకే చెప్పినప్పుడు కూడా వాళ్ళు స్టాలిన్తో సంప్రదించాల. అవును, సంప్రదించకుండా టీవీకేకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా స్టాలిన్ రియాక్షన్ ఏంటి? తన మిత్రపక్షాలన్నీ తనతో మాట్లాడాయిగా. వీసీకే ఇవన్నీ కూడా మేమేమీ విజయ్ వైపు వెళ్ళటం లేదు, కాంగ్రెస్ వెళ్ళినప్పటికే అని చెప్పారు కదా. సాయంత్రానికి ఎందుకు వీళ్ళందరినీ నెమ్మదిగా మీరు అటు షిఫ్ట్ అయిపోండి అని ఇల్లు కడుక్కునే పని పెట్టుకున్నాడు ఆయన స్టాలిన్. అంటే ఆయనకి సీన్ అర్థమైంది. సీన్ అర్థమవటము అంటే జాతీయ రాజకీయాల్లో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కీలకము కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ అప్పర్ హ్యాండ్లో నడిచింది కాబట్టి జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి ఏదో చేయబోతోంది అనేటువంటిది భ్రమ కావచ్చు అనే ఒక అభిప్రాయానికి వచ్చేసున్నాడు అప్పటికైనా. వచ్చేసిన క్రమంలోనే ఇది వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మరుక్షణం తను కూడా ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్గా కనిమొలితో ఒక లెటర్ రాయించాడు.
ఏది లోక్సభ స్పీకర్కి. పొత్తుల నుంచి బయటకు వచ్చేస్తున్నాం. మేము బయటకు వచ్చేస్తున్నాం, ఇక ఈ జీవితంలో కాంగ్రెస్తో కలవటం ఉండదు అన్నాడు ఆయన స్పెసిఫిక్గా. చెప్పి మా సీట్లు వేరే మార్చండి అని అడిగాడు. అంటే ఇదంతా చాలా స్పష్టంగా ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు స్టెప్పులు తీసుకుని వెళ్ళిపోయారు. అంతే తప్ప అక్కడేదో కూర్చుని మాట్లాడుకోవడం, ఫర్దర్గా మనం ఏం చేయాలి అనుకోవడం ఇవేవీ జరగలేదు. మిత్రపక్షాలన్నిటినీ పంపించేశాడు ఆయన, ఇల్లు కడిగేసి పెట్టుకున్నాడు కొత్త మిత్రుల కోసం. 6 నెలలు టైం తీసుకుంటానన్నాడు. నేను విజయ్ గవర్నమెంట్ గురించి 6 నెలల తర్వాత మాత్రమే బహిరంగంగా స్పందిస్తాను, ఈ లోపల నాకు సంబంధం లేదు, ఆయన్ని జాగ్రత్తగా పరిపాలించుకొనివ్వండి, ఆ టైం ఇస్తున్నాను నేను అన్నాడు. అయిపోయింది అక్కడికి. అయిపోయిన తర్వాత బీజేపీ గొడవ ఏంటంటే, ఒక ద్రవిడ ఐడియాలజీతో ద్రవిడ నాయకత్వంలో ఉన్న పార్టీలను తప్ప జాతీయ పార్టీలని వాళ్ళు ఆదరించడం అనేది కుదిరే వ్యవహారం కాదు అనేది అర్థమైపోయింది బీజేపీకి. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం కొట్టుకున్నా ఏమీ సాధించలేకపోతోంది అక్కడ. మనం కూడా ఏదో బెటర్ అవుతున్నాము అనేది అనుకుంటాం, కానీ అది అవ్వదు, అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంతే. ఎందుకంటే 21లో 3%, 24లో 11%, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ 3%. అందుకని ఇది అయ్యే పని కాదు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మనం బయట నుంచి ఆపరేట్ చేయాలి, ఆపరేట్ చేయటానికి అనుగుణమైనటువంటి పార్టీ ఒకటి కావాలి మనకి అనేది వాళ్ళు అనుకున్నారు. అనుకున్నప్పుడు విజయ్ అలా ఏమైనా ఉపయోగపడతాడా అని చూశారు. కానీ విజయ్ చాలా ఓపెన్గా నాకు పొలిటికల్ ఎనిమీ డిఎంకే, థియరిటికల్ ఎనిమీ బీజేపీ అని ప్రకటించాడు. అవును. అయినప్పటికీ అతను ఆ మాట అన్నప్పటికీ మాట్లాడదామని అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఎన్నికలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది ఆయనకి. బాబు, నువ్వు ఒకసారి వచ్చి మాట్లాడు, నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి, నువ్వు హ్యాపీగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు, ఏడీఎంకేని మిమ్మల్ని కలిపి మీరే ముఖ్యమంత్రి అని ప్రకటిస్తాం ఇక్కడి నుంచే అని ఆఫర్ వస్తే ఈ నెలలో ఏది అప్పటికి ఇంకా రిజల్ట్స్ రాలే, ఎగ్జిట్ పోల్స్ దశలోనే ఈయనకి పిలుపు వచ్చింది. ఒక్క ఎగ్జిట్ పోల్ సంస్థ ఇచ్చిన దానికే అది ఓపెన్గా బయటకి వచ్చేసింది కదా వార్త. ఈ నెలలేదు. ఎన్డీఏకి సంబంధించిన మొత్తం మీడియా సంస్థలన్నీ ఒకటే పరిష్కారం, విజయ్ ఢిల్లీ వెళ్ళటమే. విజయ్ ఢిల్లీ వెడితే తప్ప అతని సమస్య పరిష్కారం కాదు అని డిస్కషన్స్ పెట్టి బల్లగుద్ది అరిచి గగ్గోలు పెట్టారు కదా. పెట్టినా ఆయన వెళ్ళలేదు. రిజల్ట్స్ వచ్చాక, రిజల్ట్స్ రాకముందు పిలుపు వచ్చింది. అవును. రిజల్ట్స్ వచ్చాక విజయ్ సీఎం కావాలంటే ఢిల్లీ వెళ్ళి తీరాలి అని బల్లగుద్ది మాట్లాడారు కదా ఇక్కడ. కానీ ఆయన వెళ్ళలే, ఆయన మెడ్రాస్లోనే ఉన్నాడు. ఆయన దగ్గర ఛార్జీలకి డబ్బులు ఉన్నాయా లేదా అనే గొడవ పక్కన పెట్టేస్తే ఆయన అయితే పోలేదు. ఫైనల్గా ఆయనే సీఎం అయ్యాడు. అవటానికి దోహదపడింది డిఎంకేనే, తన మిత్రపక్షాలన్నింటినీ బయటకు పంపించేసి. అంటే స్టాలిన్ చాలా పొలిటికల్ మెచ్యూరిటీతో బిహేవ్ చేశాడు ఎన్నికల సందర్భంగా. కాంగ్రెస్ వెళ్ళిపోవటాన్ని స్వాగతించాడు ఆయన. బయటకి కోప్పడినప్పటికీ వెళ్ళిపోతే మంచిదే అనుకున్నాడు ఆయన. అలాగే వీళ్ళని కూడా పంపించేసి ఆయనకి ఒక సింగిల్ ప్రోగ్రాం ఉంది. ఆయనకి పార్టీని కాపాడుకోవాలి, తన కొడుకుని పొలిటికల్ లైన్లో స్ట్రెంగ్థెన్ చేయాలి. ఈ బాధ్యత ఈసారికి నెరవేరుద్దాం, ఆ తర్వాత మన ఫైట్ కొనసాగిద్దాం. ఇది జరిగిన తర్వాత ఆయన కుమారుడు ఏది సనాతన ధర్మం మీద విరుచుకుపడిపోయిన ఉదయనిధి, ఆయన స్ట్రైట్గా ఒక గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు. సనాతన ధర్మంకి నేను చెప్పిన వ్యాఖ్యానం బయట అది తప్పుగా ప్రచారం జరిగింది, కానీ నా ఉద్దేశం అది కాదు అని చెప్పాడు ఆయన. అంటే నెమ్మదిగా ఒక ఢిల్లీకి ఒక ఇండికేషన్ పంపించారు, మీరు మాతో ట్రావెల్ అవ్వచ్చు, స్టాలిన్ అంటే విజయ్తో మీరు ట్రావెల్ చేసే పరిస్థితి లేదు అనేది తలుపులు మూసుకుపోయినాయి కాబట్టి మీరు మా దగ్గర ఎంపీలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళకి, కాబట్టి మీరు మాతో ట్రావెల్ అవ్వచ్చు అనేది ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఆయన.
కాబట్టి ఆ మేరకు ఆయన డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు ఎన్డీఏకి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత అన్నామలైతో పనే ఉంటుంది అనేది ఒక చర్చ. కానీ అన్నామలై లాంటి పార్టీ కూడా ఒకటి ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అన్నామలై ఇంకో మాట కూడా అన్నాడు, మాది జాతీయ భావంతో నడవబోయే జాతీయ భావంతో నడవబోయే ప్రాంతీయ పార్టీ అని చెప్పాడు కూడా అన్నాడు. అంటే జాతీయ పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు కదా, ఇక్కడ జాతీయ భావం కాదండి, జాతీయతా భావంగా చూడాలి దాన్ని. ఎందుకంటే నేషనల్ ఇంటిగ్రిటీ మాత్రమే కాదు, దీంతో పాటు ఇంకా ఇతర అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అంటే ఇందిరాగాంధీ కూడా జాతీయవాదమనే అనేది ఆవిడ ఉన్న రోజుల్లో. ఎట్టి పరిస్థితి అంటే ఈ వేర్పాటువాద ఉద్యమాల మీద దాడి చేస్తూ ఆ మాట వాడేది ఆవిడ. ఒక ఐక్యత, సమగ్రత ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. కానీ వీళ్ళ జాతీయతావాదం వేరు. ఇది బీజేపీ ఎన్డీఏ కూటమి సభ్యులు మాట్లాడే జాతీయవాదం వేరు. ఆ జాతీయవాదాన్నే అన్నామలై మాట్లాడాడు. మాట్లాడి ఆ వాదంతో, నేషనలిస్ట్ ఐడియాలజీతో వ్యవహరించేటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అని చెప్పాడు ఆయన స్పష్టంగా. అది చెప్పడం అంటే భారత జాతీయతగా దాన్ని అర్థం చేసుకోవాలి. దేశ సమగ్రత వేరు, భారతీయత వేరు. భారతీయత అంటే దానిలో కొంచెం మతం మిక్స్ అవుతుంది, హిందుత్వ మిక్స్డ్ ఐడియాలజీ అది. దాన్ని భారతీయత అని చెప్పి వ్యవహరిస్తున్నారు వాళ్ళు. దీన్ని జాతీయవాదం అంటున్నారు. ఈ జాతీయవాదం అనే దాని నేపథ్యంలో నడిచేటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అని స్పష్టంగా చెప్పేశాడు ఆయన. అంటే బీజేపీ వెనకాల ఉంది, బీజేపీతోనే ఉన్నారు అనేది అర్థం అవుతుంది అనుకోండి. కానీ ఒక్క రోజులో ఈ 14 లక్షల మంది ఎక్కడి నుంచి వస్తారు ఫాలోవర్స్? ఎప్పుడైతే అన్నామలై ఇలా కొంచెం ఆయన మాట్లాడాడు కదా ఓపెన్గా, చాలా అద్భుతమైన ఉపన్యాసం చెప్పాడు ఆయన, యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతుంది. అంటే ఒక అన్రెస్ట్ ఉంది దేశంలో, దాన్ని ఏదో మేరకు ఆయన అడ్రస్ చేయగలిగాడు. అంటే డీటెయిల్స్లోకి వెళ్లకుండానే జనాలు కనెక్ట్ అవుతున్నారు. జనాలు అంటే కాక్రోచ్ పార్టీని చూసాం మనం ఈ మధ్య, కాక్రోచ్ జనతా పార్టీ. ట్విట్టర్లో వాళ్ళు మొదలుపెట్టి తర్వాత పేజ్ ఓపెన్ చేయగానే జనాలు విపరీతంగా రష్ అయిపోయారు దానిలోకి. దెర్ ఇస్ నో డీటెయిల్స్ ఏం లేవు, వెళ్ళిపోయారు, కనెక్ట్ అయిపోయారు. మనం చూద్దాం రండి, మేము బొద్దింకలమే, మీరు బొద్దింకలే రండి, మనం బొద్దింకల సభ పెడదామన్నారు. హడావిడి జరిగిపోయింది, అయిపోయింది. అయితే మొన్న వాళ్ళు జంతర్ మంతర్కి వచ్చారు. వచ్చినప్పుడు ఏ పార్టీకి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు తీసుకున్న ఇష్యూ చాలా మంచి ఇష్యూనే. విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు, పర్టికులర్గా పోటీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం చెందటం వెనకాల ఎవరున్నారు? వాళ్ళ టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్ కాదు. వాళ్ళు అంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఓ మాట చెప్పారు, ఈ పరిస్థితికి ప్రధానే బాధ్యత వహించాలి అని చెప్పారు. అంటే వాళ్ళకు ఎజెండా ఉంది. వెరస్ అన్నామలైకి వచ్చినప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు ఈయన కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటినీ ప్రస్తావించాడు. ఈయన నిరుద్యోగము, పర్టికులర్గా వివిధ సెక్షన్ ఐటీ కారిడార్లో నుంచి బయటకు వచ్చేస్తున్న నిరుద్యోగులు, ఇవన్నీ మాట్లాడాడు. మాట్లాడి ఒక దాన్ని ఏమిటంటారు, ఒక బెటర్ సొసైటీ కోసం రెస్పాన్సిబుల్ సిటిజన్గా ప్రతి ఒక్కడు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఇలాంటి మాటలు కనెక్ట్ అయినాయి జనాలకి. కరెక్ట్ అయి నెమ్మదిగా ఇదేమిటో చూద్దాం అనే మోటోతో దిగుతున్నారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల ఎవరున్నారు అనే చర్చకు వెళ్ళినప్పుడు మేబీ బీజేపీ ఉండొచ్చు అని కూడా ఒక మాట దొరికింది. సంఘ్ పరివార్ ఓన్ చేసుకుంది దాన్ని ఈరోజు. కాక్రోచ్ జనతా పార్టీని మేము ఆశీర్వదిస్తున్నామని వాళ్ళు ప్రకటన చేశారు. దాంతో ఇది చాలు కదా అంచనా కట్టడానికి అని చెప్పి ఒక వింగ్ నుంచి ఆ పోస్టుని సర్క్యులేట్ చేస్తున్నారు. సరే, అదొక కథ నడుస్తోంది. కానీ ఇక్కడ అతనికి ఆప్తో లింక్స్ ఉన్నాయి అనేది అందరికీ అర్థమైంది. ఆప్తో లింకులు ఉన్నాయి. సిసోడియాతో అతను దిగినటువంటి ఫోటోలు బయట సర్క్యులేట్ అయినాయి.
నిజంగానే ఆయన సోషల్ మీడియా టీంలో వాళ్ళకి ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కూడా వీళ్ళకి సర్వీస్ అందించాడు. ఆయనకి చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యల నుంచి ఈ ఆలోచన మొదలై ఇలా డ్రైవ్ చేశాడు. అంటే అక్కడ ఒకటి ఏదో స్పష్టం అవుతుంది, కానీ ఇక్కడ ఏమీ స్పష్టం కాలేదు. అక్కడ ఒక డిమాండ్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఒక డిమాండ్ ఉంది, ఏంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ ఏ ఇది లేకుండా ఇంతమంది ఫాలోవర్స్ ఎట్లా వచ్చారు? ఏమీ లేదు. ఆయన మాట్లాడిన మాటలు అంటే ఒక కొత్త రూట్లో వెళ్ళే వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి అనేటువంటి ఒక హంగర్లో ఈ దేశపు యువత ఉంది. ప్రత్యేకంగా తమిళనాడు వాళ్ళు ఎక్కడున్నా లొకేట్ అయ్యారు ఆయనతో. ఒక ప్రాంతం అని కాదు, తమిళనాడు బయట ఉన్నటువంటి తమిళియన్స్ కూడా అన్నామలై ఏదో చేయబోతున్నాడు అని అనుకున్నారు. ఓకే, అనుకున్నారు. అది కేవలం అన్నామలై ప్రసంగమేనా, లేదా రజనీకాంత్ అనే ఒక శక్తి రజనీకాంత్తో లింక్ అవ్వటం చేత మళ్ళీ అనుమానాలు మొదలైనాయి. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఫాలోవర్స్ ఉంటారు, రజనీకాంత్ తాలూకా ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేయటం అనేది జరుగుతుంది అని అన్నామలై నమ్ముతున్నాడు. అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. రజనీకాంత్ కూడా అదే అనుకుంటున్నాడు. కానీ తన ఫిజికల్ అపీరెన్స్ సాధ్యమైనంత తక్కువ ఉండాలనుకుంటున్నాడు ఆయన ఈ పార్టీలో. తన తరఫున తన భార్య వ్యవహరిస్తుంది అక్కడ, లత గారు మాట్లాడతారు, ఆవిడే ఉంటారు అక్కడ, యాక్టివ్ పొలిటీషియన్ ఆవిడే. ఈయన ప్యాసివ్గానే ఉంటాడు వెనకాల, తెర వెనక రాజకీయ నాయకుడు. అంటే మీరు ముందు చెప్పిన లింక్ ప్రకారం డిఎంకే ఇప్పుడు అన్నామలై కలిసిపోయే అవకాశం ఉంటుంది. డిఎంకే విజయ్కి సూటిగా నేరుగా వేరే ప్రత్యర్థి పార్టీగా ఉండబోయేది డిఎంకే ప్లస్ అన్నామలై అనుకోవాలా? డిఎంకేనే ఉంటుంది. మరి వీళ్ళేంటి? డిఎంకే ఉంటూనే డిఎంకేకి వాతావరణాన్ని అనుకూలంగా మలచడం కోసం ఒక ద్రవిడ వాయస్తో అన్నామలై ప్రభుత్వం మీద దాడులు చేస్తూ ఉంటాడు. ఏది? విజయ్ ప్రభుత్వం మీద. విజయ్యే టార్గెట్ అనే విషయం కూడా చెప్పేశాడు ఆయన. విజయ్ ప్రభుత్వమే టార్గెట్ వీళ్ళకి. విజయ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో వీళ్ళ వ్యవహారం నడుస్తుంది. డిఎంకే తన ప్రయత్నం తాను చేస్తుంది. ఫైనల్గా ఒక ఐక్య సంఘటన కావాలి. తెలంగాణలో కూడా బీజేపీ అదే ఆలోచిస్తోంది. తెలంగాణలో బీజేపీ ఉంది, కానీ మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఎపిసోడు వీటిలో బీజేపీ స్పందన నెమ్మదిగా వచ్చింది తప్ప ముందు రాలా. అవును, వాళ్ళు లేటర్ ఆన్ మాట్లాడారు తప్ప మొదట మాట్లాడలేదు. ఇలాంటిది ఒకటి ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇవి మాత్రమే కాదు, అంటే ఆంధ్ర ఓట్ బ్యాంక్ని సెక్యూర్ చేసుకోవడం కోసం ఈ పాకెట్స్ అవసరం వాళ్ళకి. జనసేన, తెలుగుదేశం ఇవన్నీ దిగుతాయి రంగంలోకి. అయితే ఇవి కాకుండా ఒక నేటివ్ తెలంగాణ ఫోర్స్తో ఒక ప్రాంతీయ పార్టీని ఫ్లోట్ చేయాలనే ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. మీరు గమనిస్తే కొంతమందితో మాట్లాడిస్తున్నారు బయట, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ మీద నాగేశ్వర్ వ్యవహారంలోనూ తెలంగాణ నినాదంతో మాట్లాడిన వాళ్ళ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తూ విఠల్ లాంటి వాళ్ళతో బయట మాట్లాడించడం అనే ప్రోగ్రాం ఒకటి నడుస్తోంది. ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న పద్ధతి చూస్తే నాకు ఎక్కడో డౌట్ ఉంది. అంటే ఏదో ఇంకొక కొత్త పార్టీ రూపకల్పనకు ఏదో కార్యక్రమం డిజైన్ అవుతోందా తెలంగాణలో అని. అంటే విఠల్ ద్వారానా? విఠల్ అనే కాదు, అంటే ఇలాంటి ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఆర్గనైజ్ చేసి ఒక తెలంగాణ గొంతుగా ఒక నేటివ్ ఫీల్ని కనెక్ట్ చేసుకోగలిగినటువంటి ఒక టీంని తయారు చేసి ఇది ఉంటుంది. బీజేపీ ఉంటుంది, ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారం అటు బదలాయింపు జరగటం కోసం సహకరిస్తాయి, వాతావరణాన్ని సానుకూలపరుస్తాయి. ఇలాంటి ప్రయోగమే అక్కడ అన్నామలై రూపంలో జరుగుతోంది తమిళనాడులో. జరిగింది అది. మీకు తెలియదే ఉంది, కపర్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఇలాంటి వాయిస్ ఒకటి చేస్తూనే ఉన్నారు కదా. నాకు తెలిసి 2021 నుంచో అది కొనసాగుతూ. మొన్న రౌండ్ టేబుల్, వాళ్ళు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు, నిర్వహించి వాళ్ళు బీజేపీ కంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడారు కదా. వీళ్ళందరి తాటా తీశారు. ఆ రోజున లెఫ్ట్ బ్యాచ్ మొత్తం అక్కడ ఉండి వాళ్ళు వాంటెడ్గానే
జాతీయవాదాన్ని డిస్టర్బ్ చేయడం కోసం కంకణం కట్టుకుని బిహేవ్ చేశారు అక్కడ అని చెప్పి సనాతన్ పవన్ కళ్యాణే వాళ్ళ టార్గెట్టు, పవన్ కళ్యాణ్ సనాతనం అన్నాడు కాబట్టే టార్గెట్టు అని ఓపెన్గానే మాట్లాడారు. ఇంకొక అడుగు ముందుకేసి ఆ రోజు నా సభలో పాల్గొన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎన్ఐఏ విచారణ జరిపితే మంచిది అని కూడా 2-3 వక్తలు మాట్లాడారు అక్కడ. తెలంగాణలో ఎలాగైతే ఒక నేటివ్ వాయిస్ వినిపించటం కోసం ప్రయత్నం జరుగుతోందో, బీజేపీకి ప్యారలల్గా జరుగుతోంది ఇదంతా, అలాగే అక్కడ కూడా డిఎంకేకి ప్యారలల్గా ఒక నేటివ్ వాయిస్ ఉన్నటువంటి ఒక పార్టీ ఉండాలి అనేది వాళ్ళ వ్యూహం. అందులో భాగంగానే అక్కడ అన్నామలైని దింపేశారు. ఇక్కడ ఎవరితో మొదలు పెడితే బాగుంటుంది అనే సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. మేమున్నామని చాలామంది చేతులు ఎత్తుతున్నారు. ఎవరితో ప్రారంభిస్తారు అనేది చూడాలి. పర్టికులర్గా విఠల్ మాట్లాడినటువంటి మాటల ప్రభావం చాలా స్పష్టంగా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళ మనసుల్ని తాకింది. అది అవును, సర్క్యులేట్ అయ్యింది కొన్ని గ్రూపుల్లో, విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఒక కనెక్టివిటీ దొరికింది. ఒక మంచి అప్రిసియేషన్ వచ్చింది అతనికి. అతను మాట్లాడిన పద్ధతికి, అతను వ్యక్తం చేసిన అభిప్రాయాలకి అక్కడ ఒక ఆదరణ దొరికింది. అలాగే ఇది ఒక నేటివ్ వాయిస్గా, వాళ్ళతో ఇబ్బంది లేని నేటివ్ వాయిస్గా మారింది. సో ఇప్పుడు అన్నామలై కూడా అలా మారుతుందా అక్కడ తమిళనాడులో అనుకోవాలి? అంతే, అది ఆల్రెడీ అయిపోయింది ప్లాంటెడ్. మరి రజనీకాంత్ ఏంటి ఇక్కడ? రజనీకాంత్ అనుసంధానకర్త ఎంటర్ అయినట్టు ఎందుకు ఎంటర్ అయినట్టు అంటే ఇప్పుడు స్టాలిన్ విజయ్కి వ్యతిరేకంగానా? విజయ్కి వ్యతిరేకమే. విజయ్ మీద ఏమన్నా అసూయతోనా, లేకపోతే అసూయ అనే మాట ఆల్రెడీ దొరిలేసింది ఇంతకు ముందే. అవును కదా, ఆయన గెలిచిన మరుక్షణమే మొదలైంది అది. నాకెందుకు అసూయ, నాకు అతనికి ఎంత తేడా ఉందో, నాకు ఉంటే కమల్ హాసన్ ఉంటే అసూయ అని అన్నాడు. అవును, కమల్ హాసన్ గెలిచుంటే అసూయ పడేవాడిని, విజయ్ గెలిస్తే నాకెందుకు ఆ గొడవంతా అని మాట్లాడాడు. కానీ ఆయనలో ఎక్కడో ఆ పెయిన్ ఉంది అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ పెయిన్ కంటే కూడా ముందు ఈయన వీళ్ళతో అసోసియేట్ అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే కాదు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు కూడా, వీళ్ళిద్దరూ బయట ఉన్నటువంటి ఎన్డీఏ మెంబర్స్గానే చూడాలి. చిరంజీవిని కూడా కొత్త పేరు పట్టుకొచ్చారు. చిరంజీవితో కూడా ఎన్డీఏకి ఆ రిలేషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు బయటపడరు. కానీ ఈయన మనసులో బీజేపీని ఆశీర్వదిస్తాడు. చిరంజీవి గారు అనే వ్యక్తి ఇప్పటివరకు కాంగ్రెస్కి రాజీనామా చెయ్యలేదు టెక్నికల్గా. కానీ ఆయన ఎన్డీఏ చేసే కార్యక్రమాలన్నిటికీ ముఖ్య అతిథిగా హాజరవుతాడు. అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకి కృష్ణ గారు బతుకున్న రోజుల్లోనే ఆయన్ని పిలవకుండా చిరంజీవి గారిని పిలిచి ఆ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోనో ఏమో దీపావళి కార్యక్రమానికో కిషన్ రెడ్డి, చిరంజీవి, తీసుకెళ్ళారు. నరేంద్ర మోదీ ముగ్గురు అటెండ్ అయ్యారు. దాంతోపాటు గత ఎన్నికల సందర్భంగా చిరంజీవి గారు, ఆయన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒకళ్ళనొకళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నటువంటి వీడియో, ఓ ప్రమోషనల్ వీడియో కూడా మనం చూసాం. ఆ వీడియోలో మీరు నా ఆఫీస్కి రాలేదు, అది గతంలో మీ ఆఫీసే, మీరు ఒకసారి వస్తారేమో అనుకున్నాను అన్నాడు కిషన్ రెడ్డి గారు. ఏది ఈయన పర్యాటక శాఖ మంత్రిగా ఉండగా ఉన్న ఆఫీస్లోనే కిషన్ రెడ్డి గారు ఉన్నాడు. మీ ఆఫీస్కే మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అనుకున్నాను నేను అంటే, నెక్స్ట్ టైం వస్తాను అన్నాడు ఆయన. రేపు ఎన్నికలు జరుగుతున్నాయి కదా అన్నాడు ఆయన. ఎన్నికల్లో గెలిచేది మీరే కదా అన్నాడు ఈయన. అలా గెలవాలి అనేటువంటి ఆకాంక్షని బలంగా వ్యక్తం చేశాడు చిరంజీవి గారు. అలాగే సోము వీర్రాజు గారికి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పిన రోజు ఆయన ఢిల్లీ నుంచి అమరావతి వెళ్లకుండా మధ్యలో ఆగి చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. తర్వాత కూడా చాలా సందర్భాల్లో RRR రిలీజ్ అయినప్పుడు ఈయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అమిత్ షాని, మోడీని కలవగలడు చిరంజీవి గారు. మొన్న కూడా రామ్ చరణ్ని కలిశాడు ఆయన. కలిసి ఈ పెద్దీకి సంబంధించిన కథ చెప్తే వికసిత్ భారత్ అని చెప్పి ఆయన ఒక ప్లేయర్ గురించి చెప్పాడు. మేము కూడా వికసిత్ భారత్ గురించే ఈ సినిమాలో మాట్లాడుతున్నామని చెప్పాడు ఈయన.
ఈ విషయాలు వేదిక మీద మాట్లాడి వికసిత్ భారత్ గురించి మేము ఈ సినిమాలో ప్రధానంగా మాట్లాడాం, ప్రతి మారుమూల ప్రాంతానికి ఈ ప్రగతి అందాలి అనే ఆకాంక్షతో ఈ సినిమా తీసామని ఢిల్లీలో మాట్లాడాడు రామ్ చరణ్. అంటే ఆ లింక్స్ నడుస్తున్నాయి, చిరంజీవి గారికి వారికి ఆ లింక్స్ నడుస్తున్నాయి. రజనీకాంత్ ఇంటికి వెళ్ళాడు ఆయన స్వయంగా. ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ గారే. అప్పటికింకా ప్రధాని కాలేదు ఆయన. కాకముందు వెళ్ళి వాళ్ళ ఇంట్లో గడిపి వచ్చాడు ఆయన. కాబట్టి ఆ లింక్ మెయింటైన్ చేస్తున్నాడు స్టిల్. అందుకనే ఆయన స్టాలిన్ని బ్యాలెన్స్ చేయటం కోసం రజనీకాంత్ని దింపి, ఇది ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం ఏర్పడుతున్నటువంటి పార్టీ తప్ప మరేమీ కాదు, మీరు దీని గురించి ఆందోళన పడకండి. టీవీకేకి ఆల్టర్నేటివ్గా డిఎంకేనే ఉంటుంది, కానీ డిఎంకే గెలుపుకి దోహదపడే పద్ధతిలో ఈ పార్టీ వ్యవహరిస్తుంది. టార్గెట్ విజయే, ఆపరేషన్ విజయే. కాబట్టి ఆ ఆపరేషన్లో విజయం సాధించడం కోసం మనం ఏం చేద్దామో ఆలోచిద్దాం అనేది ఆయనకు అర్థం చేయిస్తారు. సో అక్కడ రజనీకాంత్, ఇక్కడ చిరంజీవి కీలకంగా ఉండబోతున్నారు అనేది వాస్తవం. రైట్. కాబట్టి ఇక్కడ అంటే చిరంజీవి గారు ప్యాసివ్గానే ఉంటాడు, ఆయన ఏమి యాక్టివ్ డైలాగ్లోకి వెళ్ళాడు. ఈవెన్ రజనీకాంత్ వెళ్ళినంత కూడా ఏదైనా వేదిక మీదకి వారు పిలిస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరంజీవి గారిని ప్రత్యేకంగా పిలిచారు కదా. అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, అయినప్పటికీ చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రధాని ఆయనతో వ్యవహరించిన తీరు మనం చూసాం. అవును. అన్నదమ్ములు ఇద్దరి చేతులు పైకెత్తి ఆయన ప్రజలకు అభివాదం చేశాడు. అవును. అంటే మాకు చంద్రబాబు లేకపోయినా చిరంజీవి ఉన్నాడు, మేము కథ నడపగలం అనే ఒక ఇండికేషన్ ఇచ్చాడు ప్రధాని అని ఆ గెస్చర్కి ఒక వ్యాఖ్యానం చేసింది ప్రపంచం. కానీ అవన్నీ పట్టించుకోలేదు వీళ్ళెవరు. మేము మా పద్ధతిలో మేము పెడతా ఉన్నట్టుగానే ఉంది కథ. కాబట్టి తెలంగాణ, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలలోనూ వాళ్ళు ఆపరేషన్ మొదలుపెట్టేశారు. అక్కడ ఎన్నికలు అయిన తర్వాత మొదలైంది, ఇక్కడ వచ్చే ఎన్నికలకి సిద్ధపడుతున్నారు. మన ప్రధాని వచ్చి చెప్పెళ్ళాడు ఆయన, నేను బెంగాల్లో కాషాయ ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించి వస్తున్నాను, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా అదే పని చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. రైట్. అది ఆయన మాట చెప్పిన తక్షణమే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వటము, అంటే అక్కడి నుంచి తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతూ వస్తోంది. ఎన్నికలు లేవు దగ్గరలో, అయినప్పటికీ పొలిటికల్ హీట్ అయితే జనరేట్ అయ్యి రకరకాల గ్రూపులు రకరకాల వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు. రైట్. ఏమీ లేని దానిలో అక్కడ కూడా ఒక మంట రాజేశారు. ఇప్పుడు రాజేసి నెమ్మదిగా ఆ మంటను ఎమర్జీ చేసి నెమ్మదిగా ఒక 6 నెలలు టైం అన్నాడు ఆయన డిఎంకే నుంచి. ఈ 6 నెలల లోపు నెమ్మదిగా వీళ్ళు గొంతు విప్పుతారు. విప్పి ఒక రంగం సిద్ధం చేస్తారు అన్నామలయ్య గారు. సో ఇది బీజేపీ ప్లాన్ బి ప్రోగ్రాంలో భాగమే అని చెప్పడంలో పెద్దగా మొహమాట పడాల్సిన అవసరం అయితే లేదు. రైట్ సార్, ధన్యవాదాలు.